మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతా ఉన్నారు. సో ఎవరైతే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీతోటి మహిళలకైతే ఈ వీడియో షేర్ చేయాల్సిందే. సో ఏం జరిగిందని చెప్పేసి మాట్లాడుకుంటే ఏదైతే మనకి ఆర్మూర్ నియోజకవర్గంలోని మామిడిపల్లి ఏదైతే మనకుందో మామిడిపల్లిలోని ఏదైతే ఒక 8వ వార్డులో దాదాపుగా 3 తులాల బంగారం అయితే ఒక రుక్కుంబాయి అనే మహిళ మెడలో నుంచి చైన్ స్నాచర్లు లాక్కొని వెళ్ళిపోయారు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు మన నిజామాబాద్లోనే జరుగుతున్నాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చైన్ స్నాచర్లు వల్ల బెంబేలెత్తిస్తున్న పరిస్థితి ఉంది. సో ఎవరైనా బయటకు వెళ్దామంటే వల్ల గజ వంతా ఉన్నారు. ఒకవేళ ఒంటరి మహిళల్ని మాత్రమే ఇట్లాంటి చైన్ స్నాచర్లు అనే వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారనే తెలుస్తోంది. పక్కా రెక్కి చేసి ఈ పథకం ప్రకారమే దొంగతనాలు చేస్తూ ఉన్నారు, చైన్ స్నాచింగ్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. సో సీన్లోకి దిగితే ఏదైతే ఆర్మూర్ నియోజకవర్గంలోని మామిడిపల్లి 8వ వార్డులో తను నివాసం ఉంటుంది. సో నివాసం ఉన్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో తన పేరు రుకుంబాయ్ అండి. సో ఆమె ఒక బీడీ కార్ఖానలో తను పని ముగించుకొని తను ఒక వీధి గుండా తను వస్తుంది. సో వస్తున్న టైంలో అదే అదునుగా చూసుకొని ఎవరైతే ఈ చైన్ స్నాచర్లు ఎవరైతే ఉన్నారో పక్కా ప్లాన్ ప్రకారం రెక్కీ చేసి మరి ఎవరైతే ఒంటరి మహిళలు ఎవరైతే వస్తున్నారో బయటకు ఎవరు ఎప్పుడు వస్తున్నారు, వాళ్ళతో ఇంకెవరు వస్తున్నారు, ఒకవేళ ముసలి వాళ్ళు ఎట్లా ఉన్నారు, లేకపోతే ఒంటరి మహిళల్ని మాత్రమే వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. పని ముగించుకొని రుకుంబాయ్ వచ్చే టైంలో దాదాపుగా అండి అంటే మనకి 3 తులాల నుంచి 3.5 తులాల పుస్తల గొలుసుని అయితే వాళ్ళు లాక్కొని వెళ్ళిపోయినారు. అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత దారుణం అయిపోయింది. బయటకు వెళ్ళాలంటే వాళ్ళ మహిళలు గజ అంతా ఉన్నారు. సో మొన్నటి వరకు నిజామాబాద్ జిల్లాలో ఏదైతే మనకి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా ఇట్లాంటి దొంగతనాలు జరిగినాయి, దాంతోపాటు చైన్ స్నాచింగ్ జరిగినాయండి. సో ఈ గాల్ అనేది ఒక్కసారిగా ఆర్మూర్ వైపు వీస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే ఆర్మూర్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఇట్లాంటి ఇన్సిడెంట్లు చూసిన తర్వాత భయపడతా ఉన్నారు. తాళాలు వేసి బయటకు పోవాలంటే కూడా ఇవాళ వణికిపోతున్న పరిస్థితి ఉంది. సో అదంతా పక్కన పెడితే మాత్రం రోడ్ల పైన అంటే దాదాపు పట్టపగలే ఇట్లాంటి ఇన్సిడెంట్లకి వాళ్ళు పాల్పడతా ఉన్నారు. అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత దారుణానికి ఒడిగడతా ఉన్నారు, ఎంత పథకం ప్రకారం వీళ్ళు ఇట్లాంటి చైన్ స్నాచింగ్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే పిల్లలు కావచ్చు, లేకపోతే ఎవరైతే మనకి ఏజ్డ్ ఎవరైతే ఉంటున్నారో దాంట్లో మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, దాంట్లో వీళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే మనం ఎందుకు ఈ మాట అన్నామంటే మనం నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఏదైతే మనకి ఒక ఏరియా చెప్పుకోవాలి, న్యూ ఎన్జిఓస్ కాలనీలో కూడా ఒక వృద్ధుడి మెడలో నుంచి ఇంట్లోకి వచ్చి మరి దాదాపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 11 గంటల సమయంలో ఇన్సిడెంట్ అయితే జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఇంట్లోకి వచ్చి మరి ఆ బంగారపు గొలుసుని లాక్కొని వాళ్ళు పారిపోయారు. సో అక్కడ పోలీస్ అధికారులకి సీసీ కెమెరా విజువల్స్ అనేవి దొరికినాయి కాబట్టి ఆ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఆ చైన్ స్నాచర్లను అయితే వాళ్ళు పట్టుకున్నారు. కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ అట్లాంటి సిచ్యువేషన్ లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే సీసీ కెమెరా లేని చోట వాళ్ళని పక్క ప్లాన్ చేసి మరి ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఎక్కడ లేవు, ఎక్కడ అదునుగా చూసుకొని మనం దెబ్బ కొడతామనే ఒక పథకం ప్రకారమే ఈ చైన్ స్నాచింగ్ చేస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి వీడియోస్ మీ దగ్గరకు వస్తే మాత్రం ఖచ్చితంగా మన ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మన అమ్మలు ఉంటారు, దాంతోపాటు అక్క చెల్లెలు ఉంటారు, వాళ్ళకు మాత్రం ఇది ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. ఒకవేళ మీరు బయటకు వెళ్తే నెససరీ అయితేనే గోల్డ్ చైన్ వేసుకోండి, లేదంటే ఖచ్చితంగా గోల్డ్ని అయితే అవాయిడ్ చేయండి అని చెప్పేసి ప్రతి ఒక్క పోలీస్ అధికారి అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనకి ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేది చెప్పిరావండి యాక్సిడెంటల్గా అయితే. ఎందుకంటే యాక్సిడెంట్ కూడా మనకు చెప్పిరాదు, ఇది కూడా అట్లనే మనతో అంటే మనకి ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు మనలాంటి వాళ్ళలానే వాళ్ళు కలిసిపోయి వాళ్ళు ఎప్పుడు వచ్చేసి చైన్ లాక్కొని వెళ్ళిపోతున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మ్యాక్స్ అయితే గోల్డ్ చైన్లను అయితే అవాయిడ్ చేయాలని చెప్పేసి నిజామాబాద్ పోలీస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఒకవేళ మీరు బయటకు వస్తే ఖచ్చితంగా ఒక 4 నుంచి 5 ఒక గుంపుగా ఉండి మీరు ఎటన్నా వెళ్ళడమా లేకపోతే అట్లాంటిది ఏమైనా ఉంటే కానీ చేయండి. కానీ ఒక్కళ్ళు మాత్రం బయటకు రాకుండా, ఒకవేళ వచ్చినా కూడా చాలా వరకు కూడా మీకేమన్నా అనుమానాస్పదంగా ఎవరైనా మిమ్మల్ని ఫాలో చేసినట్టు కానీ లేకపోతే ఏమన్నా అనుమానాస్పదంగా ఒక సస్పెక్ట్ లాగా మీకు కనిపించిందో అంటే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉండనే ఉంటుంది. ఖచ్చితంగా మీరు డయల్ 100 కాల్ చేసిన వెంటనే పోలీస్ అధికారులు అయితే స్పందించిన తర్వాత మీరు ఒక్కసారి కాల్ చేసి చెప్పండి, మేము పలానా ఏరియా నుంచి పలానా ఏరియా వరకు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఆ టైంలో ఎవరైతే కొంతమంది అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉన్నారు, మమ్మల్ని ఫాలో అవుతున్నారు అని చెప్పేసి చెప్తే ఖచ్చితంగా కూడా వాళ్ళు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో పోలీస్ అధికారులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డయల్ 100 అయితే సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు.